రెవెన్యూ పరంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని జిఆర్ఓ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు దోహదపడిన అంశాలను వివరించారు. ఈ సదస్సులు గ్రామాల్లోని ప్రజలు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిఆర్ఓ ఖాజావలి, డిఈఓ రేణుక, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజులు హాజరయ్యారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఒక 2 ప్రోగ్రామ్స్ గురించి అందరికీ తెలియజేయడానికి కోసం పిలిచాము. ముందుగా మనకి రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం. సో రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం మనకి మన జిల్లాలో రేపు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 8 వరకు జరగబోతుంది. ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా మండే గ్రీవెన్స్లో కానీ విడిగా కానీ చూసినట్లయితే ప్రజలకి కానీ ల్యాండ్ ఓనర్స్కి కానీ ఫార్మర్స్కి కానీ చాలామందికి మనకి రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి రెగ్యులర్గా జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా మనకి రెవెన్యూ గ్రీవెన్సెస్ బాగా ఎక్కువగా రిసీవ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనము ఒక ఫోకస్డ్ అప్రోచ్లో విలేజెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి రైతులు కానీ అదర్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడక్కడే రేస్ చేయడానికి అవకాశం లాగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభల్లో ముఖ్యంగా మనకి సిబ్బంది అందరూ కూడా ఒక మ్యాక్సిమం మనకి డైలీ ఒక విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. ఒక మండలంలో ఒకటి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం అట్లా ఎక్కువగా ఒకే రోజు కాకుండా మనకి చాలా విసురుబాటు ఇచ్చి డైలీ 1 విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. సో మనకి మన సిబ్బంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ విలేజ్లో అవైలబుల్గా ఉంటారు. అండ్ రెవెన్యూ అని చెప్పినప్పుడు సమ్టైమ్స్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా మనకి అసోసియేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే సర్వే డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, కొన్ని ఏరియాస్లో ఎండోమెంట్ వక్ఫ్ సంబంధించిన ఇష్యూసు, తర్వాత మనకి ఫారెస్ట్ సంబంధించిన ఇష్యూసు, తర్వాత పంచాయత్ లేకపోతే మున్సిపల్తో సంబంధం ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఏరియాస్లో ఈవెన్ లా అండ్ ఆర్డర్ ఆర్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్న చోట పోలీస్తో కూడా మనకి కోఆర్డినేషన్ కావాలి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనము గ్రామ సభకి ఆఫీసర్స్ని డెప్యూట్ చేస్తున్నాము. సో ఈ రెవెన్యూ సదస్సుల గ్రామ సభలో ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ అనేది విలేజ్లో పూర్తిగా అవైలబుల్గా ఉంటారు. అక్కడ మనము ముందుగానే ఆ ఊరు సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్, అడంగల్ 1D మ్యాప్స్, ఎఫ్ఎంబీసు, తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన అన్ని పెటిషన్స్ కాకుండా మనకి 22A లిస్ట్, హౌస్ సైట్ ఇన్ఫర్మేషన్, అసైన్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్, ఏలియనేటెడ్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ ఇట్లా అంతా కూడా తయారు చేసి గ్రామంకి తీసుకెళ్ళబోతున్నాము. సో గ్రామంకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సబ్సిక్వెంట్లీ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి గ్రీవెన్స్గా నమోదు చేసే అవకాశం ఉంది. సపోజ్ గ్రీవెన్స్ కాదు, వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా ప్రాపర్టీ కొనుక్కున్నారు, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగింది, ప్రాపర్టీ పేరు మార్చుకోవాలి, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఏపీ సేవల్లో సర్వీసెస్ ఉన్నాయో మ్యూటేషన్స్ కానీ అదర్ సర్వీసెస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సులు ఏ ఊరిలో అయితే ఏ రోజు జరుగుతుందో ఆ రోజు రిజిస్టర్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. సో ఆ రోజు మనము ఎఫ్ లైన్ పెట్టుకున్నా, సబ్ డివిజన్ పెట్టుకున్నా, మ్యూటేషన్స్ పెట్టుకున్నా ఇవన్నిటికీ కూడా పే చేయాల్సిన నెసెసిటీ లేదు. సో అట్లాంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ రైతులు ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఆ రోజు పెట్టుకున్నట్లయితే మనం టైం బౌండ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయిలో ఈ యాక్టివిటీ సంబంధించి ముందుగా అవేర్నెస్ కోసం మనము ఒక మీటింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో, ఫార్మర్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్తో అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి రెవెన్యూ సిబ్బంది అందరికీ తహసీల్దార్స్ కానీ, ఆర్డీఓస్ కానీ, తర్వాత మనకి ఎస్డిసిస్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్లస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినట్టు ఎలా రెడీగా ఉండాలో దాని మీద కూడా చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా అంటే ఈ ప్రోగ్రాంలో అందరు పార్టిసిపేషన్ ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనం మ్యాక్సిమం గ్రీవెన్సెస్ కానీ సర్వీసెస్ కానీ ఇచ్చి ఆ ఊర్లో మనము గ్రీవెన్సెస్ లేకుండా అంటే రెవెన్యూ పరంగా
వివాదాలు లేకుండా ఒక గ్రామంగా దాన్ని తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అందుకే ఇవాళ మీడియా ద్వారాను, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా, తర్వాత మనకి వాట్సాప్ ద్వారా, మిగతా అన్ని ఛానల్స్ ద్వారా కూడా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పాల్గొని ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్కి డిపార్ట్మెంట్కి సహకరిస్తూ, అదేవిధంగా మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే దీంట్లో ఇప్పుడు విలేజ్లో ఏ సమస్య ఉన్నా టేకప్ చేస్తారండి. ఇట్ ఈస్ ఓన్లీ అంటే రెవెన్యూలో ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్స్ గురించి అట్లా ఏం లేదు. సో మనం వాస్తవానికి ట్రైనింగ్స్లో కానీ అసోసియేషన్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టినప్పుడు చెప్పింది ఏంటంటే, మనకి ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ గ్రాబింగ్ జరిగిన సందర్భాలు కూడా ఊర్లో ఉన్నా కూడా, అంటే ఫ్యామిలీ మెంబర్ డిస్ప్యూట్స్ కాకుండా మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ లేఅవుట్లో కలిసిపోవడము, గవర్నమెంట్ ల్యాండ్ని ఇంకెవరినో ఒక ధనవంతులు ఆక్యుపై చేయడము, లేకపోతే ఒక ప్రైవేట్ లేఅవుట్ కోసం రోడ్ వేసుకోవడము, ఇట్లా ఏదైనా ల్యాండ్ గ్రాబింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో దాన్ని కూడా గుర్తించి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అదే రకంగా ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా కంప్లీట్లీ అన్రిలేటెడ్ వ్యక్తులు వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ లీగల్ రైట్స్ ల్యాండ్ని క్లెయిమ్ చేయడము, ల్యాండ్ని ఆక్యుపై చేయడం అట్లాంటివి ఉన్నా కూడా ల్యాండ్ గ్రాబింగ్ కింద వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఫ్రీ హోల్డ్ మనకి 939 మనకి ఒరిజినల్గా ఆన్లైన్లో అసైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ అని దాదాపు 939 acres పెట్టడం జరిగింది. దాంట్లో మనము ముందుగానే ఒక 488 acres జిల్లా స్థాయిలోనే అవి వెరిఫికేషన్ పాస్ కాలేదని 22A నుంచి తీయడానికి ఆర్డర్స్ ఇవ్వలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు మనము ఆన్లైన్ ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అవన్నీ కూడా మళ్ళీ మార్చడం జరుగుతుంది. ఈ రిమైనింగ్ ఎక్స్టెంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు దాదాపు ఒక 50 ఎకరాలు వేరియస్ రీజన్స్ వల్ల మనకి ఐ థింక్ 53 ఎకరాలు వేరియస్ రీజన్స్ వల్ల అవి మనకి కరెక్ట్గా జరగలేదనేది గుర్తించడం జరిగింది. సో అవి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రక్రియలో ఏదైతే రీవెరిఫికేషన్ అయ్యిందో అది రాష్ట్ర ప్రభుత్వము ఒక మనకు వెబ్లాండ్లోనే ఒక పోర్టల్ లాగా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఈ రిమార్క్స్ అన్నీ అప్డేట్ చేసి ఏదైతే ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉందో అంతవరకు రిమార్క్స్ అప్డేట్ అయిపోతుంది. నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉన్న ప్రతి కేసు కూడా ఒక ప్రొసీడింగ్ లాగా ఇచ్చి దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేయడం జరుగుతుంది. అర్జీ పెట్టుకుంటే మీలాంటి అధికారులకి రాంగ్ సమాచారం ఇస్తున్నారు, ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఒకటి మనకి ఈ 22A లిస్ట్లో కొన్ని బై మిస్టేక్ కానీ మీరు అన్నట్టు మేబీ వాంటెడ్ కూడా కొంతమంది యాడ్ చేసే అవకాశం ఉంది. బట్ ఈ 22A లిస్ట్ నుంచి తీయడానికి ఫైనల్ ఆర్డర్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ దీనికి ఒక కమిటీ ఉందండి మనకి, ఆర్డీఓ, తహసీల్దారు, సర్వే డిపార్ట్మెంట్, వీళ్ళు ముగ్గురు మనకి రిమార్క్స్ ఇవ్వాలి. ఇచ్చిన రిమార్క్స్ మేరకే ఫైనలీ ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా మీటింగ్ జరిపే క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఎవరన్నా అండ్ ఇప్పుడు జస్ట్ బికాస్ తహసీల్దార్ ఒక నివేదిక ఇచ్చారు కాబట్టి అట్లాగే మనము వెళ్ళిపోతాం అనేది ఏమి ఉండదు. తహసీల్దార్ నివేదిక మీద పూర్తిగా పరిశీలన జరుగుతుంది, అన్ని రికార్డ్స్ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు ఏంటి అనేది. సో మనకి ఎంక్వైరీలో అండ్ ఆ పెటిషనర్ని కూడా డాక్యుమెంట్స్ ఇవన్నీ అడిగే మనము రిపోర్ట్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి అవకాశం ఉండదు. కానీ బట్ మనం ఈ సభల ద్వారా అది కూడా ఒక యాక్టివిటీ చెప్పున్నాము. ఎక్కడైతే పట్టా ల్యాండ్స్ కానీ ల్యాండ్ అక్విజిషన్ పోయిన ఎక్స్టెన్స్ కానీ అట్లా సబ్ డివైడ్ చేయకుండా పెట్టి మొత్తం నంబర్ పెట్టి ఇబ్బంది పడుతున్నారు, అలాంటివి కూడా ఐడెంటిఫై చేసి మనకి పంపించమని చెప్పడం జరిగింది. సో దట్ అవి కూడా 22Aలో మనం తొలగిస్తే ఒక ప్రిడామినెంట్గా ఒక గ్రూప్కి మనకి ఎటువంటి గ్రీవెన్స్ అనేది ఉండదు. మనకి పేపర్స్ ఇప్పుడు మన దగ్గర ఏదైతే అఫీషియల్ రికార్డ్ ఉందో మనం ఓన్లీ ఆ బేసిస్లోనే వెళ్తున్నాము. మనము లైక్ బయట నుంచి కొన్ని పేపర్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేసినప్పటికీ మనకి ఒరిజినల్స్ అయితే ఎవరు ఇవ్వటం లేదు, అన్ని జెరాక్సెస్ అని ఇస్తున్నారు. అంటే మా దగ్గర జెరాక్స్ కాపీ ఉంది, మీరు ఈ రెఫరెన్స్తో ఆఫీస్లో చెక్ చేయండి అన్నట్టు. బట్ ఆఫీస్లో చెక్ చేస్తున్నప్పుడు అది లేదు.
దానికి ఏమన్నా మనకి ఎంట్రీస్ అట్లా ఏమన్నా దొరికితే అది మనం రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని కోరిలేట్ చేసుకొని అది జెన్యునా కాదా చెప్పగలుగుతాం. ఎంట్రీస్ ఏమీ లేని పక్షంలో వాళ్ళకి ఆ డాక్యుమెంట్ బేసిస్లో రిలీఫ్ అయితే ఇవ్వటం లేదు. అండ్ మనం కూడా దాన్ని ఇప్పుడు పూర్తిగా ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పాలన్నా కూడా మనకి ఆధారాలు ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి అట్లీస్ట్ ఆ డాక్యుమెంట్ మేరకు మనం ఫర్దర్ యాక్షన్ అయితే ఏం తీసుకోవటం లేదు. ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకుంది